వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి ఎక్కడున్నారు? ఇవాళైనా పోలీసుల విచారణకు ఆయన వెళ్తారా? హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఎప్పుడు జరుగుతుంది? ఆ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల ముందు హాజరు కావడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న విచారణకి రాకపోవడంతో హైదరాబాద్ లో కాకాణి ఇంటికి వెళ్లి రెండోసారి నోటీసులు ఇచ్చారు నెల్లూరు పోలీసులు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు ఆయన హాజరు కావాలంటూ ఆ నోటీసులు పేర్కొన్నారు. పొదలకూరు క్వాడ్ అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఒకవైపు పోలీసుల ముందు కాకాణి హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంటే మరోవైపు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగబోతోంది. దాంతో కాకాణి ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. మా ప్రతినిధి మురళి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్న నెల్లూరు నుంచి. మురళి, కాకాణి ఎక్కడున్నారు? ఏంటి వాళ్ళ ఆయన విచారణకు హాజరు కాబోతున్నారా? ఏం జరగబోతోంది? యాక్చువల్గా అయితే నిన్న ఉదయం 11 గంటల కంటే సరిగ్గా ఇదే సమయానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణకు రావాల్సి ఉంది. ముందు 2 రోజుల క్రితం నెల్లూరులో ఆయనకు విచారణకు హాజరు కావాలని ఇంటి వద్దకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో అక్కడ గోవర్ధన్ రెడ్డి లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అయితే ఆ కొద్దిసేపటికి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారన్నటువంటి వార్తలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటికే హైదరాబాద్లో ఉగాది వేడుకలు జరుపుకున్నట్టు కుటుంబ సభ్యులతో కూడినటువంటి ఫోటోలను ఆయన విడుదల చేశారు. అంటే హైదరాబాద్లో ఉన్నారన్నటువంటి విషయం క్లారిటీ వచ్చిన తర్వాత పోలీసులు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి నిన్న ఉదయం రెండోసారి కూడా నోటీసులు అందజేశారు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు. అయితే ఇవాళ 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. సో ఆ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తారని అందరూ కూడా భావించారు. అయితే నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి ఎలాంటి సమాచారం కూడా లేదు. గోవర్ధన్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరవుతున్నట్టు. అయితే కొద్దిసేపటి క్రితం TV9 కాకాణి గోవర్ధన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే ఆయన ఫోన్లో అందుబాటులోకి వచ్చారు. రేపు హైదరాబాద్లో కుటుంబ సభ్యులకు సంబంధించి దగ్గర కుటుంబ ఫ్యామిలీ ఒక ఫంక్షన్ అనేది ఉంది. ఆ ఫంక్షన్ చూసుకున్న తర్వాత రేపు సాయంత్రం లేదా ఎల్లుండి నెల్లూరు వచ్చి విచారణకు హాజరవుతారని ఆయన చెబుతున్నారు. అయితే ఇవాళ కోర్టులో ముందస్తు బెయిల్ విచారణ కూడా ఉంది. బెయిల్ వస్తుందా రాదన్నది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అక్రమ మైనింగ్ సంబంధించి 10 మందిపై FIR నమోదైతే A4 గా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు తాజాగా మరో కేసు కూడా నమోదైంది. ఇదే అక్రమ మైనింగ్ సంబంధించి SC/ST యాక్ట్ దానికి కూడా జోడించారు. సో ఇప్పుడు SC/ST ఇది కేసు వచ్చిన తర్వాత బెయిల్కి సంబంధించి ఇవాళ ఉన్నటువంటి విచారణకు సంబంధించి వస్తుందా రాదన్నది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటలకు రావాలని పోలీసులు చెప్పినప్పటికీ కోర్టులో విచారణ ఒకవైపు, గోవర్ధన్ రెడ్డి చెబుతున్నట్టు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫంక్షన్ ఉన్నటువంటి కారణంగా రేపు లేదా ఎల్లుండి వచ్చేటువంటి అవకాశం ఉందని చెబుతున్నటువంటి విషయం మరొకవైపు. అలాగే పోలీసులు ఏం చేయబోతున్నారు? రెండు సార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా కూడా రాకపోవడంతో కోర్టులో ఏ వాదనలు వినిపించబోతున్నారు? ఆయన అరెస్టు చేస్తారా లేదా విచారణకు సహకరిస్తే విచారణ తర్వాత ఏం చేయబోతారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ మురళి.